బాగా చేస్తే ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి అసలు? దయచేసి ఇప్పుడు 2-3 సార్లు చెప్పాం, మళ్ళీ చెప్తే మాకు కూడా మంచిగా ఉండదు. దయచేసి మీరు సబ్జెక్టులో రండి, ఏం చేద్దామో చెప్పండి. కేటీ రామారావు గారు. అధ్యక్ష వారు ఇంత ఆవేశం ఎందుకు పడ్డారో బట్టి గారు మామూలుగా అయితే ఆవేశం రాదు ఆయనకి, ఇది ఎందుకు బాగా ఆవేశపడుతున్నారు బట్టన్న? నేను వారికి ఒకటే అధ్యక్ష, వాళ్ళేమో సింగరేణి బొగ్గు గనుల ఆక్షన్ పెడతామని వాళ్ళు పిలుస్తారు, వీరేమో పోయి వేదిక పంచుకుంటారు. ఆ మాట నేను ప్రస్తావిస్తే వారికి కోపం వస్తుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా అదానికి ఇస్తా అని చెప్తారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు చూస్తున్నారు బట్టి గారు, మీరు తెలుసుకోండి. మీ సదర్న్ డిస్కమ్ ఏదైతే ఉందో, ఎస్పీడీసీలు ఏదైతే ఉందో పిలుచుకోండి. మన ఓల్డ్ సిటీలో గొడవలు అయినాయా లేవా, బిల్లు కనెక్షన్కి పోతే అదానీ మనుషులు వచ్చినారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి రోజు వస్తుంది. తెలుసుకోండి, గొడవలు అవుతున్నాయా లేవో తెలుసుకోండి. ఓల్డ్ సిటీ శాసనసభ్యులతో మీటింగ్ పెట్టండి, వారి భయాలు తప్పని చెప్పండి. అంతేగాని మా మీద ఎదురుదాడి చేస్తే ఏమొస్తుంది? అయ్యా ఇప్పుడు మేము ఏమన్నా తప్పులు చేసింటే, పొరపాట్లు చేసింటే దానికే కదా మమ్మల్ని శిక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు సరిగ్గా చేయండి. మేమేమంటున్నాము, డిస్కామ్లు ప్రైవేటీకరణ చెయ్యము అని కుండబద్దలు కొడుతూ ముఖ్యమంత్రి గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. అదానికి అప్పచెప్పము అని స్టేట్మెంట్ ఇవ్వండి, అదానికి బెదరము అని స్టేట్మెంట్ ఇవ్వండి. అది ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఎందుకు భయపడుతున్నారు? ఎవరి కోసం భయపడుతున్నారు? మళ్ళీ ఎదురుదాడి ఎందుకు దాని మీద? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మేము ఆనాడైనా ఈనాడైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో వీ హ్యావ్ అబండెంట్ క్లారిటీ. హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు. హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అడిగినాం, ఎన్నడూ రాకపోయినా మేము ఆగలేదు. మేము దాదాపుగా 415 కిలోమీటర్ల మెట్రో ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశాం. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ది నిజానికి టెండర్ కూడా ఫైనల్ చేశాం. సరే వారు రద్దు చేశారు, వారి ఇష్టం, ప్రభుత్వం వారిది, వారి ఇష్టం, ప్రజలు అల్టిమేట్గా వారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ఒక్క ప్రయత్నం కాదు అధ్యక్ష, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాం. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే అధ్యక్ష, వాళ్ళేమో డబ్బులు ఇవ్వరు, వాళ్ళు సతాయిస్తారు. మీరేమో ఇవాళ రాష్ట్రంలో పదవుల్లో కూర్చొని ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండి రాష్ట్రం మీద నిందలేసే విధంగా మాట్లాడితే అప్పు ఎక్కడ పుడుతుంది, కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసింది, ఇన్ని వేల కోట్ల అప్పు, ఇంత కడుతున్నా అంత కడుతున్నా అని స్వయంగా ప్రభుత్వ పెద్దలే మాట్లాడితే రేపు ఎవరైనా వస్తారా అధ్యక్ష మన దగ్గరికి? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, గౌరవ సభ్యులకి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేరు. వారు దాని గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందో, లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కోపం వస్తుందో అని అసలు అంశాన్ని పక్కన పెట్టి ఆవు కథలాగా మళ్ళీ మొదటికి వచ్చి ఈ చర్చ వదిలిపెట్టి మిగతా అన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు అధ్యక్ష నేను విజ్ఞప్తి చేసిందో? 3 సార్లు విజ్ఞప్తి చేశాను, అయ్యా చర్చకి రండి, ఈ సబ్జెక్టు మీద మాట్లాడి. నేను ఇదంతా వదిలేసి మళ్ళీ గతంలో చిన్నప్పుడు వినేవాళ్ళు ఆవు కథల, ఏదొచ్చినా మళ్ళీ ఆవుకి 4 కాళ్ళు ఉండు, తోక ఉండు అన్నట్టు మళ్ళీ ఆ 10 ఏళ్ళదే చెప్తున్నారు తప్ప దీని మీద మాత్రం మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. దయచేసి సార్, నేను మీ ద్వారా మరొక్కసారి వారిని విజ్ఞప్తి చేస్తాను, దయచేసి ఈ సబ్జెక్టు మీద మీకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా, రాజకీయ ప్రయోజనాలు కాదు, మాకు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైనవి. భారతీయ జనతా పార్టీతో మేము అంటగాగట్లేదు, మాకు వాళ్ళకి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు, చీకటి ఒప్పందం లేదు, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. బడ్జెట్లో వాళ్ళు చేసినటువంటిది అన్యాయాన్ని ఎండగడతాం, సభ ఏ తీర్మానం చేసినా మేము సిద్ధంగా ఉంటామని చెప్తా అంటేనేమో చెప్పండి. లేదు వాళ్ళు చేసింది కరెక్టే, వాళ్ళతో పాటు మా పార్టీని కూడా అందులో విలీనం చేస్తాం, మేము అంతా కరెక్ట్ చేసామని మీరు ముందు పోదామని చెప్పి దాని మీద మాట్లాడకుండా పాత కథని ఆవు కథని చెప్తా అంటే గౌరవ సభాపతి గారిని కోరుతాను, ఇంకో సభ్యులైనా మాట్లాడించండి, కనీసం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అధ్యక్ష.